హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడీ. మరి క్రిస్పీగా చికెన్ పకోడీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఇంకా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకోండి. ఇక్కడైతే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. తర్వాత చికెన్ను మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం లెమన్ను ఇలా స్క్వీజ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి. ఆ తర్వాత ఒక ఎగ్ వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కు మంచిగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన చికెన్ ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మంచిగా వేడవ్వనివ్వాలి. ఆయిల్ మొత్తం వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్లో చేస్తే చికెన్ చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది. మీరు రెడ్ కలర్లో రావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మ్యారినేట్ చేస్తున్నప్పుడే ఆ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఏం కలర్ అయితే యాడ్ చేయలేదు. చూడండి, ఇలా మొత్తం చికెన్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఆయిల్లో వేపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఈ ఆయిల్లోకి వేసుకోండి. క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా చికెన్ పకోడీ ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Thank you for watching. See you all in next video. Bye bye.